కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారని గుర్తు చేశారు. చివరికి రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తుపైన సీఎం రాజీ పడుతున్నారని, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి 47,16,487 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం 30,87,000 కోట్లు అయితే ఇంచుమించు 4 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే, వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం 47,16,000 కోట్లు అయితే ఈసారి 50 లక్షలు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ. మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము 10,18,000 కోట్లు అయితే ఈసారి 11,21,000 కోట్లు, అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అది విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు, విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని. మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు, విద్యార్థినులకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న, ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చెడిపోతున్నారు. మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా? అదే ట్యాబులలో సీల్డ్ ట్యాబులు, ఆ రోజు ఇచ్చిన ట్యాబులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన ట్యాబులు పిల్లలకు ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం. ఆ ట్యాబులు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు, ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట.